హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇందాకే నేను విజయ్ నటించిన బీస్ట్ ట్రైలర్ చూడడం జరిగింది. అఫ్కోర్స్ తమిళ్లో చూశాను. అండ్ ఒకసారి చూసాక వెంటనే నాకు ఐ కుడ్ నాట్ స్టాప్ అనమాట. సో 5 times చూడడం జరిగింది. ఆ తర్వాత ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ వీడియో. క్విక్గా ట్రైలర్ రివ్యూ చేయాలనేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 5 బుల్లెట్ పాయింట్స్ తోటి ఈ రివ్యూ వీడియో ఫినిష్ చేస్తా, ఓకేనా? ఇక ఫస్ట్ థింగ్, బాగా నేను ఎంజాయ్ చేసింది ఏంటంటే విజయ్ లుక్స్ అనమాట. సో చాలా యంగ్గాను, స్టైలిష్గాను, పవర్ఫుల్గాను కనిపించడం జరిగింది. అండ్ త్రూ అవుట్ ట్రైలర్ విజయ్ ఈజ్ మెయింటైనింగ్ దట్ పవర్ఫుల్ లుక్స్ అన్నట్టు. అది సినిమాకే బిగ్ ప్లస్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై అనిరుద్ధ్ గురించి తెలిసిందే. అండ్ చింపేస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా అండ్ అఫ్ కోర్స్ సాంగ్స్ అయినా. ఆల్రెడీ సాంగ్స్ అల్లమ్మ పిత్త రే, అల్లమ్మ పిత్త రే అన్నది ఎంత పాపులర్ అయిపోయిందో మీరు చూసే ఉంటారు. అండ్ ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి చాలా సరికొత్తగా ఉంటుంది. అది మాత్రం విజయ్ యాక్టింగ్కి చాలా యాప్ట్గాను అండ్ ఫ్యాన్స్కి ట్రీట్గాను ఉంటుందనడంలో డౌటే లేదు. అఫ్కోర్స్ మీరు ట్రైలర్లో చూస్తే కనుక మంచి వెస్టర్న్ ట్యూన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా యాప్ట్గా ఉందన్నమాట ఆ యాక్షన్కి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ప్లస్ అనమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై అనిరుద్ధ్. ఇక అఫ్కోర్స్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, తన డాక్టర్ శివకార్తికేయన్ డాక్టర్ తెలుగులో కూడా వచ్చింది, మీరు చూడండి. సో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉందన్నమాట డైరెక్షన్లో. సో ఎంత బిగ్ యాక్షన్ ఫిల్మ్ అయినా కూడా దాంట్లో కామెడీ యాడ్ చేస్తూ చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేని కూడా చాలా ఈజీగా కన్వే చేయడం తన యొక్క స్ట్రెంగ్త్ అన్నట్టు. సో ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైలర్లో ఫుల్ మాసీ యాక్షన్ ప్యాక్డ్గా పెట్టినా కూడా ఐఎమ్ షూర్ సినిమాలో చాలా సూపర్ కామెడీ ట్రాక్ అన్నది ఉంటుందన్నది నాకు ఐఎమ్ షూర్. సో మీరు కావాలంటే ఆఫ్టర్ మూవీ రిలీజ్ మనం దీని గురించి మాట్లాడదాం. సో కామెడీ మాత్రం ఫర్ షూర్ దిలీప్ కుమార్ సినిమాలో గ్యారంటీ ఉంటుంది. అది ఎక్కువ సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఉంటుంది అనేసి నేను నమ్ముతున్నాను అనమాట. సో అండ్ త్రూ అవుట్ ట్రైలర్ మీరు దిలీప్ కుమార్ యొక్క స్పెషల్ ట్రీట్మెంట్ అన్నది చూస్తుంటారు. ఇక డైరెక్టర్ సెల్వరాఘవన్ వచ్చి ఒక పాత్రలో అపీర్ అవ్వడం అనేది చాలా సర్ప్రైజింగ్గాను నేనైతే ఎంజాయ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఆల్ తమిళ్ ఆడియన్స్ మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు. సో రాఘవన్ అంటే ఎవరో కాదు, మన ఆడువారు మాటలకు అర్థాలు వేర్లే సినిమా తీసింది తనే. అండ్ తమిళ్లో ఈ 7/G బృందావన్ కాలనీ, అండ్ అతను ఎవరో కాదు, ధనుష్ సొంత ఓన్ బ్రదర్ అన్నట్టు. అండ్ మీరు యుగానికి ఒక్కడు కార్తీది సినిమా తీసింది కూడా తనే. సో అంత మంచి డైరెక్టర్ అండ్ ఇందులో రోల్ ఉందన్నమాట. సో దట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. బాగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. సో దట్స్ గోయింగ్ టు బి బిగ్ ప్లస్ ఫర్ దిస్ మూవీ టూ అనుకుంటున్నా. ఇక ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ట్రైలర్ అంతా చూసినప్పుడు నాకు ఒకటైతే అనిపించింది, ఈ సినిమా గోయింగ్ టు బి మ్యాసివ్ హిట్ జస్ట్ లైక్ తుపాకీ. ఈ తుపాకీ అన్నది మీరు ఈ ట్రైలర్ చూస్తుంటే తుపాకీ, బికాస్ ఈజ్ ఆల్సో సోల్జర్ ఇన్ తుపాకీ అండ్ ఇప్పుడు బీస్లో కూడా అండ్ స్పైగా నటించడం జరిగింది. అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చి గ్యారంటీ హిట్. అండ్ కరెక్ట్గా తీస్తే కనుక చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ టు బి ఎ మ్యాస్ హిట్ లైక్ తుపాకీ. సో దట్స్ ఇట్. అండ్ మీరు కూడా ట్రైలర్ చూడలేదంటే చూడండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనం మూవీ చూసినాక మూవీ రివ్యూ తోటి మీ ముందుకు వస్తా. టిల్ దెన్ యూ గెస్ టేక్ కేర్, బాయ్.